హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వీడియోస్ లేట్గా అప్లోడ్ చేసినా సరే ది బెస్ట్ రెసిపీస్ని నేను ముందుకు తీసుకొస్తాను. అటువంటి రెసిపీనే వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన ది మసాలా క్యాప్సికమ్ కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేయకుండా అందులో నువ్వులు, జీలకర్ర, ధనియాలు అలాగే కొన్ని మసాలా దినుసులు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని చల్లారించి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ, ఒక టమాటీ, అలాగే మిర్చి, సాల్ట్, కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. కడాయిలో బటర్ అండ్ ఆయిల్ వేసుకొని శనగపిండి వేసుకొని శనగపిండి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. శనగపిండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మసాలాలో ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అనేది ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకుంటే బెస్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో 1/2 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికమ్ ముక్కల్ని మెత్తగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే ఇలా మలాయి అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సైడ్ డిష్కి రోటీ, చపాతీ, రైస్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది ది బెస్ట్ టేస్ట్ అయితే మీకు వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.